ఓ వ్యాపారి వద్ద 2 గుర్రాలు ఉండేవి. అతడు వాటిపై సరుకులు వేసుకొని కొండలు, గుట్టలు దాటుకొని ఊరు తిరుగుతూ వ్యాపారం చేసుకునేవాడు. ఓ రోజు ఆ 2 గుర్రాలు ఒకదానికి జబ్బు చేసింది. ఈ సంగతి వ్యాపారికి తెలియదు. ఆ 2 గుర్రాలపై ఉప్పు, బెల్లం, పప్పు, బియ్యము మూటలు ప్రయాణం కొనసాగించేవాడు ఆ వ్యాపారి. మిట్టపల్లాలు, కొండదారులు జబ్బుపడిన గుర్రము బరువు మోయలేక అవస్థలు పడుతూ ఉండేది. అది తోటి గుర్రంతో ఇలా అంది: "ఈరోజు నా ఒంట్లో బాగాలేదు. నేను నా వీపు మీద ఇంత ఓ మూటను గిరాట వేస్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వచ్చి ఇక్కడికి నిల్చో. అప్పుడు మన యజమాని ఆ బస్తా నీ వీపు మీద ఎక్కిస్తాడు. నా భారం కొంత తగ్గితే చాలు. నేను నీతో పాటు నడవగలను." రెండో గుర్రము ఇలా అంది: "నీ బరువు మోయడానికి నేనెందుకు నిలబడాలి? నేనేం తక్కువ బరువు మోస్తున్నానా? నా వంతు బరువు నేను మాత్రం మోస్తున్నాను అంతే" అంది. జబ్బు ఉన్న గుర్రము మాట్లాడలేదు. దాని జబ్బు మరింత ఎక్కువ అవసాగింది. ఓ రాయి కాలికి తగిలి ఆ గుర్రము కిందపడి లోయలో దొర్లుకుంటా వెళ్ళిపోయింది. ఆ కిందపడిన గుర్రము చనిపోయింది. వ్యాపారి ఎంతో బాధ కలిగింది. అతను కాసేపు అక్కడే విచారించి నిలబడ్డాడు. ఆ తర్వాత కిందపడ్డ మూటలు రెండో గుర్రము వీపు మీద వేశాడు. అప్పుడు గుర్రము తాను చేసిన తప్పేంటో తెలిసివచ్చింది. లోలోన మదనపడసాగింది. నా మిత్రుడు అడిగిన వెంటనే నా ఒక మూట బరువు నేను మోసి ఉంటే నాకీ కష్టం వచ్చి ఉండేది కాదు. కష్టాలు వచ్చినప్పుడు మిత్రుడు ఆదుకోకపోతే తర్వాత మనము ప్రాయశ్చిత్త పడాల్సి ఉంటుంది. నీతి: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.